కడప జిల్లా బద్వేల్ పట్టణంలో వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భవించి 13 సంవత్సరాలు దాటి 14వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఎన్జీఓ కాలనీ నందు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించి అనంతరం ఎమ్మెల్సీ డీవీసీ గోవిందరెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ సుధా చేతుల మీదుగా కేక్ కట్ చేసి వైఎస్ఆర్సీపీ అభిమానులకు కార్యకర్తలకు పంచిపెట్టి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో కుడా చైర్మన్ గురుమోహన్, పంచాయతీరాజ్ అడ్వైజర్ నాగార్జునరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, సగర బీసీ కార్పొరేషన్ చైర్మన్ రమణమ్మ, మున్సిపల్ వైస్ చైర్మన్లు సాయి కృష్ణ, గోపాల్ స్వామి, వైఎస్ఆర్సీపీ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు సుందరం రెడ్డి, ఎద్దారెడ్డి మరియు స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, కన్వీనర్లు, వార్డు కౌన్సిలర్లు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం చెంది 13 సంవత్సరాలు పూర్తి చేసుకొని 14వ సంవత్సరంలో అడుగుపెట్టాం. మరి 2013లో స్థాపించిన మార్చిలో స్థాపించినటువంటి ఈ పార్టీ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అంచెలంచెలుగా ఎదుగుతూ అప్పటి నుంచి కూడా ఈ పార్టీ ప్రపంచనాన్ని సృష్టిస్తూ వచ్చింది. 2014లో సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొన్నాం. 66 ఎమ్మెల్యే సీట్లు, అదేవిధంగా చాలా ఎంపీ సీట్లు కూడా ఈ పార్టీ గెలుచుకోవడం జరిగింది. మరి చాలా తక్కువ మెజార్టీతోనే మేము అధికారం కోల్పోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఈ పార్టీని